హలో ఎవ్రీవన్, నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఎక్కడ ఉన్నామంటే రీసెంట్గా విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టాచ్యూ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చి ఇనాగ్రల్ చేశాడు. ఆ స్టాచ్యూ దగ్గరే వచ్చినాం. అది మాత్రం కాకుండా ఈరోజు వచ్చి రిపబ్లిక్ డే అండి, 75th రిపబ్లిక్ డే అనొచ్చు. చాలామంది క్రౌడ్ ప్లస్ విజిట్ చేసేదానికి వచ్చినారు. ప్లీజ్ వాళ్ళ దగ్గర చూపి రా. ఓకే అభి ఫ్యామిలీ, నేను ఒకటే రాలేదు, నా ఫ్రెండ్స్తో కూడా వచ్చినాను. మీరు క్రౌడ్ని చూడొచ్చు. ఇక్కడ మా ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్స్, వీళ్ళు ఉండే వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. అది మాత్రం కాకుండా మీడియా గారు వచ్చేసారు. ఫుల్ క్రౌడ్ అభి ఫ్యామిలీ. ఈవినింగే ఇలా ఉందంటే, ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత అంటే 5:09. ఈ టైంకే ఎంత క్రౌడ్ అంటే మార్నింగ్ ఫుల్ క్రౌడ్ ఉంటారు అనుకుంటాను. చూడండి, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టాచ్యూ అనొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. ప్రజెంట్ అయితే లోపల ఎవరిని అలో చేయట్లేదు అవి ఫ్యామిలీ. 6 తర్వాత ఓపెనింగ్ అనేది చేస్తారంట. దానివల్ల ఎంత క్రౌడ్ అనేది ఇక్కడ బయట ఉన్నారు. 6 తర్వాత లోపల అలో అంట. లోపల ఏదైనా మేబీ ఏమైనా వర్క్స్ అయినా జరుగుతుండొచ్చు. ఏం జరుగుతుందో మనకైతే ప్రాపర్గా తెలియదు. బట్ చాలామంది విజయవాడలో ఉండేవాళ్ళు చాలామంది వచ్చినారు. మీరు ఎవరైనా వచ్చి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అవి ఫ్యామిలీ. ఓకే అవి ఫ్యామిలీ, ఇంతసేపు బయట ఎలా ఉందో చూసాం. ఇంకా కొంచెంసేపు తర్వాత 6 అయిపోయిన తర్వాత లోపల ఎలా ఉందో మొత్తం డీటెయిల్గా మీకు చూపిస్తాను. అఫ్కోర్స్ చాలామంది ఇక్కడ రాలేరు కాబట్టి ఈ వీడియోని చూసి ఎలా ఉంది స్టాచ్యూ అనేది మొత్తం డీటెయిల్గా వీడియోలు చూసి తెలుసుకోండి. ఓకే ఫ్యామిలీ, ఎలానో ఫైనలీ లోపలికి అనేది ఎంట్రీ చేసాం. లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలంట. ఓకే అవి ఫ్యామిలీ, ప్రజెంట్ అయితే ఇదే ఓపెనింగ్లో ఉంది. చెప్పాలంటే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఓకేనా, ఎంట్రీ టు స్టాచ్యూ వచ్చి ఇలా పోవాలి. మనం లోపల స్టాచ్యూ లోపలికి వెళ్ళాలంటే ఈ వేలో పోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఇక్కడ టికెట్ కౌంటర్, ఇక్కడ ఇదే వే. అక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకేనా, అక్కడ వెళ్ళి మనం టికెట్ కౌంటర్లో టికెట్ అనేది తీసుకొని లోపలికి అనేది ఎంట్రీ చేయొచ్చు అంట. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే వెళ్ళాము అవి ఫ్యామిలీ, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. మీరు చూసే ఉంటారు వీడియోలో మొత్తం. దాని తర్వాత టాయిలెట్, డ్రింకింగ్ వాటర్, కార్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉంది ఇక్కడ స్టాచ్యూ దగ్గర. స్కూటర్ పార్కింగ్ ఉంది. ఇంకా కొన్ని ఓపెనింగ్ చేయలేదు. ఓకేనా అవి ఫ్యామిలీ, పైన ఎవరు వెళ్ళకూడదు చెప్పాలంటే. బట్ చాలామంది క్రౌడ్ ఎక్కువైపోయే లోపల అందరూ పైకి వెళ్ళిపోతున్నారు. ఓకే రండి అవి ఫ్యామిలీ, మనం టికెట్ కౌంటర్ దగ్గర వెళ్దాం. మేబీ టికెట్ తీసుకోవచ్చు అంటే తీసుకొని లోపలికి వెళ్ళేదానికి ట్రై చేద్దాం. అభి ఫ్యామిలీ, ఎలానో మనం ఫైనలీ లోపలికి అయితే వచ్చేసాం. గేట్ నుంచి ఎంట్రీ నుంచి లోపలికి అయితే వచ్చేసాం. సూపర్గా ఉంది అభి ఫ్యామిలీ. రియల్లీ చెప్పాలంటే కొంచెంసేపు అయితే లైట్నింగ్ షో కూడా వేస్తారు అనుకుంటాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, లైట్నింగ్ షో వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనుకుంటాను నన్ను అడిగినంత మాత్రం. చూడండి, మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఫోటోషూట్లో ఉన్నారు. జస్ట్ వాళ్ళు బాగా ఫోటోషూట్ అని ఉన్నారు. క్రౌడ్ని అయితే అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నారు అభి ఫ్యామిలీ. ఫుల్ క్రౌడ్ అనేది ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. టికెట్ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. బట్ చాలామంది ఎంట్రీ అయితే ఇచ్చేసారు. వేరే లెవెల్ అనొచ్చు అభి ఫ్యామిలీ. సూపర్గా ఉంది అభి ఫ్యామిలీ. ఇదే ఫ్రంట్ వ్యూ ఆఫ్ స్టాచ్యూ అనొచ్చు. చూడండి ఎలా ఉందో మీరు వీడియోలో నుంచి మీరు చూడవచ్చు. సూపర్గా ఉంది అభి ఫ్యామిలీ. వరల్డ్ లార్జెస్ట్ స్టాచ్యూ అనొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉంది. అది మాత్రం కాకుండా చాలా డెకరేషన్స్, అది మాత్రం కాకుండా చాలా అంబేద్కర్ గురించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఉంది. ఓకే అవి ఫ్యామిలీ, రండి మనం లోపల ఎంట్రీ ఇచ్చి లోపల ఎలా ఉందో మొత్తం డీటెయిల్గా మీకు చూపిస్తారండి. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ లోపల వచ్చినాం మనం. లెట్స్ సీ, ఇక్కడ చాలా అంబేద్కర్ చెప్పిన మాటలు నన్ను రాసి పెట్టినారు.
చూడండి ఇక్కడ మొత్తం సూపర్గా ఉంది ఇక్కడ. అది తినాడు చాలా కదరా, అది తినాడు చాలా. మాట్లాడలేను, ఇక్కడ మాట్లాడినా మీకు వినిపింది నన్ను అడిగినంత మాత్రం. ఇక్కడ అంబేద్కర్ ఎలా చదివాడు, ఎలా ఉన్నాడు అన్నీ మొత్తం డీటెయిల్గా ఫోటోస్గా ఆ వాళ్ళు అలానే అంటించినారు. ఐ థింక్ బస్ డ్రాయింగ్ అని అనుకుంటా, డ్రాయింగే అనుకుంటా. ప్రాజెక్టర్లో వచ్చి అంబేద్కర్ గురించి ఇలా పోతుంది చూడండి. మూవీ అనేది రన్ అవుతుంది ఇక్కడ. మినీ ప్రాజెక్టర్, వాల్ టచ్ అవ్వకూడదంగా. హాయ్ చెప్పండి. హాయ్. చెప్పండి. ఎంత వెళ్తాం కదా. రియల్గా గూస్ బంప్స్. అభి ఫ్యామిలీ చూసేదానికి రియల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగానే ఉన్నారు చూడండి. నేను షాక్ అయిపోయాను. గూస్ బంప్స్ అభి ఫ్యామిలీ రియల్గా చూడండి ఎలా ఉందో. రియల్లీ వెరీ షాకింగ్ అభి ఫ్యామిలీ. ఇదేదో పోన్రా. ఓకేనా? సూపర్గా ఉంది అవి ఫ్యామిలీ. ఇదైతే వేరే లెవెల్లో ఉంది, సూపర్గా ఉంది. అయితే వేరే లెవెల్లో ఉండదు. ఓకే ఓకే. బాస్ అండి అభి. விடமாட்டாங்கடா வாடா அப்ப முதல்ல வரலாம் வாடா.
స్క్రీన్ అందుకోసం అభి ఫ్యామిలీ వీడియోను లాస్ట్ దాకా చూస్తుంటే వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అభి ఫ్యామిలీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మనం స్టాచ్యూ లోపల వెళ్ళాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో, ఇదని మీరు చూడాలంటే జస్ట్ 5 రూపీస్ పే చేస్తే చాలంట. ఒక బ్రో చెప్పాడు, మేమైతే రియల్గా చెప్తున్నా ఫ్రీగా వెళ్ళిపోయాం, లోపల మనీ ఏం పే చేయకుండా. అందువల్ల ఇలా చేసే బ్రో అని మీరు అడగొచ్చు. టికెట్ కౌంటర్లో ఫుల్ క్రౌడ్, అది మాత్రం ఉంటా ఎంట్రీ గేట్ దగ్గర ఫుల్ క్రౌడ్ అనొచ్చు. ఆ క్రౌడ్లోనే మేము వెళ్ళిపోయాం. అది మాత్రం ఉంటా మీరు వెళ్ళేటప్పుడు షూర్గా టికెట్ అనేది తీసుకోండి. అభి ఫ్యామిలీ రేట్ అయితే పర్ఫెక్ట్గా తెలియట్లేదు, బట్ 5 రూపీస్ అన్నారు. అది మాత్రం కాకుండా ఈ స్టాచ్యూ దగ్గరికి వస్తే మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ప్రొజెక్టర్లు వచ్చి అతని గురించి పోతుంటుంది. అది మాత్రం కూడా అతను చెప్పిన మాటలు అనేది ఆ వాల్ పైన రాసి పెట్టింటారు. అతని ఫొటోస్ ప్రతి ఒక్కటి మీరు చూసి ఒక ఎక్స్పీరియన్స్ అనేది పొందవచ్చు. అవి ఫ్యామిలీ అఫ్కోర్స్ విజయవాడలో ఎవరైనా ఉంటే, విజయవాడ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే షూర్గా ఆ ప్లేస్ని అనేది విజిట్ చేయండి. అది మాత్రం కూడా టూరిజం అనేది బాగా ఇంక్రీస్ అవుతుంది, బాగా మనకి ఎకానమీ అనేది ఇంక్రీస్ అవుతుంది. ఇంకా ఇలాంటి చాలా మన గవర్నమెంట్ అనేది చేస్తుంటే చాలా బాగుంటుంది. అవి ఫ్యామిలీ అండ్ ఈ స్టాచ్యూని మీరు విజిట్ చేశారా లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అవి ఫ్యామిలీ నేను వెళ్ళినప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు, ఎందుకంటే రిపబ్లిక్ డే కాబట్టి. మీ అందరికీ విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. అవి ఫ్యామిలీ దాని తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నాను. ఒక చిన్న పాప, ఆ పాపకు వచ్చి 6 to 7 years మాత్రమే ఉంటుంది ఏజ్ అనేది. వాళ్ళ డాడీ దగ్గర వచ్చి ఆ పాప వచ్చి ఒక క్వశ్చన్ అనేది అడిగింది. ఏం క్వశ్చన్ అంటే, అంబేద్కర్ క్రిస్టియనా, హిందువా, ముస్లిమా అని అడిగింది వాళ్ళ డాడీని. వాళ్ళ డాడీ వచ్చి ఒక సూపర్ రిప్లై అనేది ఇచ్చాడు. నేను ఏదో వేరే రిప్లై అని ఇస్తాడేమో అనుకున్నాను, బట్ ఏం రిప్లై ఇచ్చాడంటే అతను ఒక ఇండియన్ అని చెప్పాడు. అది మాత్రం ఒక సూపర్ మూమెంట్ అని వచ్చి. అవి ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేశాను, బట్ చాలా టయర్డ్ అయిపోయాను. అది మాత్రం కాకుండా మీకు వచ్చి 75% మాత్రమే చూపించాను, 25% చూపించున్నాను. ఎందుకంటే ఒకటి వచ్చి నా బ్యాటరీ అనేది లో అయిపోయింది, అది మాత్రం కాకుండా స్టోరేజ్ అనేది ఇలా ఫుల్ అయిపోయింది. అవి ఫ్యామిలీ మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి అనేది మాత్రమే నేను మళ్ళీ మీకు చెప్తాను. అవి ఫ్యామిలీ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి ఫ్యామిలీ టాటా సీ యు గైస్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. Abhi family, take care.